ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా మీద నమ్మకం కోల్పోతున్నారు, యూరోపియన్ మీద నమ్మకం కోల్పోతున్నారు, అట్లాగే నాటో మీద నమ్మకం కోల్పోతున్నారు. ఆర్థిక సాయం చేయలేకపోవడం, ఆయుధ సాయం అందించలేకపోవడం, దీని అంతటికీ వెనకాల అమెరికా హస్తమే ఉందన్నటువంటి నమ్మకం. అమెరికా ఉక్రెయిన్ లొంగిపోమ్మంటోంది, ఉక్రెయిన్ని శాంతి చర్చలకు వెళ్ళమంటుంది. శాంతి చర్చలు అంటే ఇంతకుముందు క్రిమియా కోల్పోయినట్టే ఇప్పుడు మొన్న ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలకు వదిలేయడం అవుతుంది. అదే జరిగితే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 40% భూభాగం కోల్పోయినట్టు అవుతుంది. అప్పుడు మిగిలిన ఉక్రెయిన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అక్కడున్న ప్రజలే తిరగబడి జెలెన్స్కీని చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సిచ్యుయేషన్ తనకుందని అమెరికా, యూరోప్ దేశాలకు చెప్పినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి కసి ఉంది. ఇంకొకటి, తాను ఏదైతే తన సైన్యంతో కూర్చుని వేస్తున్న స్కెచ్లు అమెరికాకి ఇస్తే అమెరికా సహకరిస్తుంది అనుకుంటే ఆ స్కెచ్ల్ని పబ్లిసిటీ కోసం బయటికి అమెరికా చెప్పేస్తుంది, లేదంటే కనుక రష్యాకి అందజేస్తుంది. తద్వారా కథ వెనకాలేదో నడుస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని తన సైన్యానికి జెలెన్స్కీ సూచించారు. మనం ప్లాన్స్ ఏమి బైడెన్కి తెలియజేయొద్దని చెప్పుకొచ్చారు.